సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. ఏంటో ఇలా పాడుతున్నాను అనుకుంటున్నారా? ఆంజనేయ స్వామి గుడి అండి. ఇట్లా వెంకటేశ్వర స్వామి గుడిలో పక్కనే ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉంది. ఇది వీడియో తీస్తే అలా పాడాను అనమాట పాట. ఇంక ఇలా గుడంతా ఆయన చక్కగా వీడియో తీసాను అనమాట. ఎవరైతే చూస్తున్నారో అందరూ ఆయన చక్కగా చూస్తారు కదండి. ఇక్కడ ఒక బొడ్డోడైతే ప్రసాదం తింటున్నాడు. ఇంక ఇట్లా అమ్మవార్లు కూడా వీడియో తీద్దామంటే తాళాలేసి ఉన్నాయని ఇంక ఇలా ఇదంతా తీస్తూ ఉన్నాను. స్వామివారు చూడండి ఏం చక్కగా రెడీ అయ్యారు. ఏం చక్కగా అన్ని బంగారపు కిరీటాలు అన్నీ వేసుకొని భలేగా కనపడుతున్నారు. అసలు అలంకరణ అయితే భలే చేశారు అసలు పంతులు. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి చూస్తానికి. భలే ఉన్నారు కదా స్వామివారు తిరుపతిలో లాగా. ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ మా మేనవాళ్ళు నన్ను చూసే వచ్చింది అత్త అని అంటున్నారు. ఇంక ఇలాగ చూడండి జనాలు ఇట్లా వచ్చారు. ఇంక ఇక్కడైతే ఇవి ప్రసాదం పెట్టిస్తున్నారు అందరికీ. చూడండి కనుల పండగ జరుగుతుంది అభిషేకం అనేది. ఇక్కడ ఆవు పాలతో అభిషేకం అనేది ఆత్మశుద్ధి అన్నారు. ఇక్కడ భక్తి కాస్త పెరిగింది, అదే పెరుగయింది. ఆ పెరుగుని అభిషేకం చేయడానికి యమధర్మరాజు సిద్ధమై ఉన్నారు. ఇక వదల దేవుడు పడమర భాగంలో ఆయన అభిషేకం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంక ఇక్కడ చక్కగా పలానా నక్షత్రానికి పలానా కలరు పలానా స్టోన్ అని చక్కగా వివరంగా చెప్తున్నారు పంతులు గారు. అక్కడ కెంపు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముత్యము మనశ్శాంతినిస్తుంది, పగడము రుణబాధలు తీరుస్తుంది, రోగాలు రాకుండా కాపాడుతూ, పచ్చ బుద్ధి బలాన్ని పెంచుతుంది, పుష్యరాగము జ్ఞానాన్ని విద్యనిస్తుంది. ఆ యొక్క వైక్రాంతము అంటే వజ్రం. ఆ వజ్రం ఏమిటంటే ఓం నమో వెంకటేశాయ నమః. చక్కగా అభిషేకం జరుగుతుంది. కలిసాలు చూడండి 250 కలిసాలు పెట్టి అభిషేకం అన్నమాట. ఒక దాంట్లో పాలు, పంచదార, పెరుగు, తేనె, అలాగే ఫ్రూట్స్ అంటే దానిమ్మకాయ, చెరుకు రసం, అలాగే ద్రాక్ష రసం, ఇంకా అట్లాగే పైనాపిల్, అట్లా ఎన్ని రకాల ఫ్రూట్స్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఈ కలశంలో పోసి పెట్టారనమాట. ఇంక ఇది పంతులు గారు ప్రతి ఒక్కరికి చక్కగా తీసి తల మీద పెట్టి పంపిస్తున్నారు. కలశం తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా. వీడియో అయితే ఫుల్ కంటిన్యూగా చూడండి. ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి స్వామివారు అమ్మవార్లు భలే కనపడుతున్నారు కదా. ఇంకా రేపు జరగబోయే కళ్యాణం శ్రీనివాసుల వారి కళ్యాణం అది ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అది కూడా వీడియో పెడతాను. ఇక్కడ పంతులు ఇద్దరు కూడా భలే పాడుతున్నారు అసలు. టక్ టక్ సై సై అని నాకైతే భలే అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో గురించి కామెంట్స్ పెట్టండి. నాకు కూడా తెలుస్తుంది కదా బాగుందా లేదా వీడియో అని. ఇంకిట అందరితో ఏం చక్కగా కొబ్బరికాయలు కొట్టేస్తున్నారన్నమాట. ఇంక ఇలాగ కొబ్బరికాయలు కొట్టేసిన ఈ కార్యక్రమం తర్వాత ఇంకా ఇక్కడ పంతులు గారు తల మీద పెద్ద కలశం పెడతారు ఈ పంతులు గారు. ఆ తర్వాత మిగతా కలశాలు అనేది అందరికీ ఇస్తున్నారన్నమాట పంతులు గారు. కానీ ఇంక ఇక్కడైతే నేను ఒక చిన్న సెల్ఫీ వీడియో దిగుతున్నాను, చూపిస్తున్నాను అన్నమాట ఎంతమంది వచ్చారో జనాలు అని. బాగా వచ్చారు కదండి. ఎట్లాగో మనం తిరుపతి వెళ్ళి చూడలేము కాబట్టి బ్రహ్మోత్సవాలు ఇక్కడ చూడొచ్చులే అని ఇంక ఇక్కడికి వచ్చాము. ఇంక ఇలాగైతే దిష్టి తీసేసారు గుమ్మడికాయతో. ఇంక ఇక్కడ ఈ పంతులు గారికి కలశం ఎత్తుతున్నారు. ఇంకా తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు అన్నమాట తల మీదకి. ఇంకా మామూలుగా తోపులాట్లు అయితే అవ్వలేదండి. చూడండి స్వామివారు అమ్మవార్లు భలే ఉన్నారు కదా. ఇంక ఇప్పుడు అభిషేకానికి సమయం ఆసన్నం అవుతుంది.
ఎంచక్కా అభిషేకం అయిన తర్వాత ఇంకా ఇలా అందరూ భోజనాలకు వచ్చారు. బ్రహ్మోత్సవాలు కదా, ఈ 3-4 రోజుల నుంచి నిత్య అన్నదానం కూడా చేస్తున్నారు. జనాలు అయితే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారండి.